ఆసన పూజలో భాగంగా ఆసనానికి నమస్కారం చేయటం, ఆసనం మీద కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి, ఆ ఆసనానికి సంబంధించినటువంటి మంత్రాలు ఓం పృథ్వీ త్వయా ధృతాలోక దేవిత్వం విష్ణునాధృత త్వం చ ధారయమాం దేవీం పవిత్రం కురుచాసనం అంటూ ఆసనానికి పూజ చేయటం, కూర్మాసనాయ నమః, విమలాసనాయ నమః, అమృతాసనాయ నమః అనేటువంటి మంత్రాలతోటి ఆ ఆసనం కింద ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ గీచి దాని మీద అమ్మవారి బొట్టు పెట్టి దాని మీద కూర్చునే విధానం ఉంటుందన్నమాట. ఆసన పూజ తర్వాత పవిత్రీకరణ చేయాలండి. పవిత్రీకరణ చేసే విధానం కూడా ఉంటుంది. ఉచ్ఛిష్టంతు భూత మీకు మీ అందరికీ తెలిసిన మంత్రమే. అది చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భూత పిశాచాలు ఏదన్నా ఉంటే వెళ్ళిపోండి అనేటువంటి చెప్పేటువంటి ఒక మంత్రం ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఈ మంత్రం మాత్రమే చెప్తారు. భూమిలో ఉండేటువంటి పిశాచ గణాలు ఉంటాయి అన్నమాట. ఓం అపసర్పంతు మే భూత ఏ భూత భూమి సంస్థిత ఏ భూత విఘ్నకర్తారస్తే నస్వంతు శివాజ్ఞయ. నేను శివాజ్ఞతోటి చెప్తున్నాను, భూమిలో ఉన్నటువంటి భూతాలన్నీ వెళ్ళిపోవాలని ఎడం కాలితోటి మడంతో 3 సార్లు అలా టచ్ చేస్తారనమాట భూమిని. ఆ విధంగా భూమిలో ఉన్నటువంటి భూతాలను కూడా తీసివేయాలి. అదేవిధంగా అష్టదిక్పాలకులనే కాకుండా దిగ్బంధనం చేసేది ఊర్ధ్వ అధోముఖాలను కూడా దిగ్బంధనం చేయాలి. అక్షంతలతో కానీ జలంతో కానీ దశ దిశ దిగ్బంధనం చేయాలి. ఆ తరువాత దేహ రక్షణ కూడా చేసుకోవాలన్నమాట. మన దేహాన్ని కూడా వజ్రదేహంగా తయారు చేసుకునే విధంగా మంత్రాలు ఉంది. ఇవన్నీ సమర్పించిన తర్వాత మనకి జపం అనేది ఏ భావంతో చేయాలి అని అంటే, మన సంకోచ శరీరం శోషయ సంకోచ శరీరం దహ పచ అంటే మన సంకోచ శరీరం మనం ఉన్నటువంటి మీడియం ఈ ఉపాధి కాలి బూడిదైపోయిందని, ఆ తర్వాత పరమశివామృతం వర్షించిందని, ఆ తర్వాత శాంభవ శరీరం ఉత్పాదన అయిందని, ఆ తర్వాత మనమే బ్రహ్మన్ అయ్యామని, ఆ విధమైనటువంటి ఆలోచనతోటి ఆ విధమైనటువంటి భూతశుద్ధితోటి మనం ఆ తర్వాత జపం చేయాలండి. ఆ జపం చేసేదానికి ముందు మనం ఖచ్చితంగా గురుస్మరణ చేయాలి. గురుమంత్రం ఉంటే గురుమంత్రాన్ని చేసిన తర్వాత దేవతా మంత్రం చేయాలి. ధ్యానం కంపల్సరీ చేయాలి. ఆ ధ్యానంలో విజువలైజేషన్ చేయాలి, ఆ దేవత ఎలా ఉంటారనేది ఆ ధ్యాన మంత్రం ప్రకారం. ఆ తర్వాత ఎండింగ్లో మళ్ళీ గురుమంత్రం చేయాలి. తర్వాత ఈ మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువుకి ఆ దేవతకి సమర్పణ చేయాలి. ఇది జపం చేసేటువంటి ప్రాసెస్.